సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫోటోగ్రఫీకి సంబంధించిన 2 టైం పాస్ అప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 400 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్లో వచ్చేసి మన ఫస్ట్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి రీకలర్. సో ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో యాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్ గ్రాంట్ చేసేయండి. అండ్ దాని తర్వాత మనకు ఈ యాప్లో ఏంటంటే మనకు ప్రీమియం వర్షన్ అనేది కూడా ఉంది. సో ప్రీమియం వర్షన్ అనేది తీసుకోమని చెప్పేసి చూపిస్తుంది. సో దాన్ని స్కిప్ చేసేయండి. నేను ఆల్రెడీ స్కిప్ చేశాను. అండ్ అక్కడ పైన కూడా బ్యానర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ముందుగా అసలు ఈ యాప్ ద్వారా మనకు యూజ్ ఏంటి అనేది చెప్తాను. సో ఈ యాప్ ద్వారా మనకు యూజ్ ఏంటి అంటే దీంట్లో మనకు చూసుకున్నట్లయితే కొన్ని పెయింటింగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ పెయింటింగ్స్కి మనం కలర్ అనేది వేయొచ్చు అనమాట. సో కలర్ అనేది వేసి మీ క్రియేటివిటీ అనేది చూపించుకోవచ్చు. సో ఇక్కడ మనకు చాలా రకాల పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ అన్ని పెయింటింగ్స్కి మనము కలర్ అనేది వేయలేము. కొన్ని పెయింటింగ్స్ మాత్రం వేయగలుగుతాం. సో కొన్ని ఏంటంటే మనకు ప్రీమియం వర్షన్లో ఉన్నాయి. సో వాటిని బై చేసి కూడా మీరు పెయింటింగ్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీ వర్షన్ అనేది చూపిస్తాను. ఫ్రీ వర్షన్లో మనకి ఏవి అవైలబుల్గా ఉన్నాయనేది చూపిస్తాను. సో ఇక్కడ మనకు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సైడ్లో చూసుకుంటే మనకు ఫ్రీ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాంట్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫ్రీగా మనకు ఏ ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తుంది. సో వీటికి మాత్రం మీరు కలర్ అనేది వేయగలుగుతారు అండ్ అలాగే మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ అనేది చేయగలుగుతారు. సో ఏం లేదు, సింపుల్గా మీకు నచ్చిన పిక్చర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా ఆ వీడియో చూసి అన్లాక్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో నేను వీడియో అనేది చూసి అన్లాక్ అనేది చేస్తాను. సో వీడియో అనేది చూసిన తర్వాత నాకు ఈ విధంగా అన్లాక్ అనేది అయిపోయింది. అన్లాక్ అయిన తర్వాత ఇక్కడ కింద చూసుకోవచ్చు మనకు కొన్ని బబుల్స్ అనేవి వచ్చాయి. సో దాంట్లో మనకు కలర్స్ అనేవి డిఫాల్ట్గా ఇస్తారు. సో మీకు నచ్చిన కస్టమైజ్ కలర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఏం లేదు, ఇక్కడ బబుల్ పైన సెలెక్ట్ చేయండి అండ్ మీకు నచ్చిన దగ్గర మీరు కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు పంచ్ చేసి ఈ విధంగా అప్లై కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తుంది మనకి. ఈ విధంగా మీరు ఏ కలర్ అయితే దానికి సూట్ అవుతుంది అనుకుంటారో ఆ కలర్ అనేది ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా నాకు నచ్చిన కలర్స్ అనేవి నేను ఇచ్చుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ అనేవి మీకు ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా ఇందులో మనకు ఫ్రీగా ఉన్న ఇమేజెస్ అన్నిటికీ మనం నచ్చిన కలర్స్ అనేవి ఇచ్చుకొని మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ చేసిన తర్వాత ఇక్కడ మనం టిక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో తర్వాత మీరు ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే నార్మల్గానే పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ అనే ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ అనే ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పబ్లిష్ టు గ్యాలరీ అని ఉంది. సో గ్యాలరీలో సేవ్ చేయాలని అడుగుతుంది. సో నేనైతే గ్యాలరీలో సేవ్ చేయాలనుకుంటున్నాను. సో సేవ్ అనే దానిపైన క్లిక్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక నేను ఇక్కడ ఈ యాప్ గ్యాలరీలో సేవ్ చేయాలని అడిగింది. సో నేనైతే యాప్ గ్యాలరీలో సేవ్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే వాట్సాప్, ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అనేది చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఇక్కడ నుంచి షేర్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను డన్ అనే దానిపైన ప్రెస్ చేస్తాను. సో డన్ అనే దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనము ఏ పిక్చర్స్ అయితే చేసామో ఆ పిక్చర్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. సో దీంట్లో మనకు ఫాలోవర్స్ ఉంటారు అండ్ అలాగే మనం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో మన పిక్చర్స్ లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు నచ్చిన విధంగా మీరు క్రియేటివిటీ అనేది చేయండి. సో మీకున్న క్రియేటివిటీ వేరే వాళ్ళకి నచ్చితే లైక్ చేస్తారు అండ్ అలాగే మిమ్మల్ని కూడా ఫాలో అవుతారు. సో టైంపాస్కి అయితే చాలా బాగుంది ఈ అప్లికేషన్ అనేది. సో డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే. అండ్ ఎలా అనిపించింది కూడా కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. సో మన సెకండ్ అప్లికేషన్ విషయానికి వస్తే యాప్ నేమ్ వచ్చేసి విడ్లైక్. సో దీంట్లో ఏంటంటే మనము కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చుకొని మనం వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం దీంట్లో చేయాల్సిన పని ఏముండదు. మన ఫొటోస్ అనేవి యాడ్ చేసి ఆటోమేటిక్గా వీడియోస్ అనేవి వాటంతలవే ఎఫెక్ట్స్ తోటి క్రియేట్ అనేది అయిపోతాయి అనమాట. సో ఇక్కడ ఏం లేదు, నేను స్కిప్ చేస్తాను దీన్ని. సో ఇక్కడ స్కిప్ చేశాను అండ్ ఏమైనా పర్మిషన్స్ అడిగితే అలో చేసేయండి. సో దీంట్లో చూసుకుంటే మనకు చాలా రకాల వీడియోస్ అనేవి కనిపిస్తాయి. సో అంటే మనకు ఈ విధంగా డెమోస్ అనేవి ఉంటాయి అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు వీటిని. సో ఏం లేదు, దేనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ చూస్తుంది అనమాట మనకి ఎలా వస్తుంది అనేది. సో మీరు ఈ విధంగా చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఏం లేదు, డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది అండ్ మేక్ అనే ఆప్షన్ పైన ఆటోమేటిక్గా క్లిక్ అయింది. సో ఆటోమేటిక్ ఇట్లా వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేను ఇక్కడ నుంచి ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ నాకు క్రాప్ చేసుకోవాలని అడుగుతుంది. సో నేనైతే క్రాప్ చేయాలనుకోవట్లేదు. సో దీన్ని ఇలాగే పెట్టేసి అడ్జస్ట్ అనేది చేస్తాను. సో ఓకే ప్రెస్ చేయగానే చూడొచ్చు నాకు ఫోటో అనేది ఈ విధంగా యాడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను దీని ప్రివ్యూ అనేది చూడాలనుకుంటే చూడొచ్చు. సో నెక్స్ట్ అని ప్రెస్ చేస్తాను. సో నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే మనకు వీడియో రూపంలో లోడ్ అనేది అవుతుంది అనమాట ఇది. సో లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఏం లేదు, ప్లే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి
మనం ప్లే చేసి కూడా చూడవచ్చు అనమాట ఏ విధంగా వచ్చింది అనేది. సో ఈ విధంగా మీరు ఓకే అనుకుంటే మాత్రం దీన్ని సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే నాకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఇది. సో ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ లవ్ అని చెప్పేసి ఉంది. అండ్ ఇంకా ఫన్నీ ఇలా మీకు కేటగిరీ వేస్గా కూడా ఉంది. సో పాపులర్గా కూడా ఉన్నాయి. సో పాపులర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మీకు నచ్చిన విధంగా మీరు కస్టమైజ్ అనేది చేసుకోండి. సో మీకు నచ్చిన వీడియోలో మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకొని వీడియో అనేది క్రియేట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో ఈ 2 యాప్స్ ఎలా అనిపించాయి కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, జై హింద్.